థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం శాలినికి ఇద్దాము. మేము బ్రేక్ చేయాలి. చాలా చిన్న స్పీచ్ చరణ్. హాయ్ వైజాగ్, నా పేరు శాలిని. సో ఫస్ట్ అదే పొద్దున్న నుంచి స్పీచ్ ఏం ప్రిపేర్ అయ్యావు అని అడిగారు. నేను ఫ్లోలో ఏదొస్తే అది మాట్లాడతా అని చెప్పా. బట్ ఐ థింక్ దట్ వాజ్ అ బ్యాడ్ ఐడియా. కొంచెం ఏదైనా ప్రిపేర్ అవ్వాల్సింది బికాస్ ఐఎమ్ గోయింగ్ బ్లాంక్ రైట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, ఐ నో యూ డోంట్ లైక్ when we praise you because compliments మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయని నాకు అనిపించింది. సో I'll only say one thing. Thank you so much. Thank you for making this film. Thank you for putting in the money and the effort to make such a fab film and picking such a great story. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ప్రవీణ్ సార్ నాకు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్, అసలు ఇలాంటి స్టోరీ ఐడియా ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది, ఇంత కొత్తగా ఉంది అని చెప్పి ఐ వాస్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఫస్ట్ డెఫినెట్లీ వసంత్ సార్ గురించి మాట్లాడాలి. బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమాలో ఏం వర్కౌట్ అవ్వకపోయినా రైటింగ్ బాగుంటే ఆ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సో వసంత్ సార్, ఐఎమ్ సూపర్ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆల్రెడీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ పీపుల్ విల్ లవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ దిస్. అండ్ ప్రవీణ్ సార్ గురించి చెప్పాలి అంటే, అసలు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాము, మా ముగ్గురికి ఇట్లా దెయ్యాలు పడతాయి కదా సినిమాలో, కానీ ప్రవీణ్ సార్కి ఒక పూనకం లాంటిది వస్తుందన్నమాట ప్రతి షాట్ ముందు, ప్రతి సీన్ ముందు. అది అసలు ఐ థింక్ ద జాయ్ దట్ యు సీ ఇన్ హిజ్ ఐస్ తను డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఇట్స్ అ ప్యూర్ జాయ్ ఫర్ అస్ టు వాచ్ హిమ్ డైరెక్ట్. ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ సార్. అండ్ నేను కూడా ఎక్కువ మాట్లాడుతున్నా, సో ఐల్ కట్ ఇట్ షార్ట్. అండ్ మై వండర్ఫుల్ కో యాక్టర్స్, అసలు ఎవ్రీబడి, ఐఎమ్ సూపర్ గ్లాడ్ దట్ ఐ యాక్టెడ్ విత్ యూ. ఇంకా అన్నీ ఇలాగే ఉంటాయి. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ హ్యాపీ అని. సో ఐఎమ్ ఎండింగ్ ద స్పీచ్ విత్ దిస్. నెక్స్ట్ వంశీ, ఎవరిని పిలుద్దాం? శ్రియా. ఓకే, శ్రియాని కొంచెం హోల్డ్ చేద్దాం అంటే పేరు. ఓకే.